నమస్కారం, వెల్కమ్ టు మన న్యూస్. ఈనాటి హెడ్లైన్స్. విశాఖపట్నం గాజువాకలో ఆర్యవైశ్య సంఘాల ఆందోళన తీవ్ర రూపం దాల్చింది. యూట్యూబర్ పంచ్ ప్రభాకర్ ఆర్యవైశ్యుల కుల వ్యవస్థను ప్రముఖ నాయకులు టీజీ వెంకటేష్, భరత్లను కించపరిచేలా వ్యాఖ్యలు చేశారంటూ ఆర్యవైశ్య సంఘాల నేతలు మండిపడ్డారు. వడ్లపూడి గాజువాక ఆర్యవైశ్య సంఘాల ఆధ్వర్యంలో గాజువాక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ పంచ్ ప్రభాకర్ పై తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆయనను వెంటనే అరెస్ట్ చేసి ఆర్యవైశ్య సమాజానికి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోరారు. ఈ ఫిర్యాదు కార్యక్రమంలో రాష్ట్ర జిల్లా స్థాయి ఆర్యవైశ్య సంఘాల నాయకులు, వివిధ సేవా సంస్థల ప్రతినిధులు పాల్గొన్నారు. ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చినట్లు సంఘ నాయకులు తెలిపారు. అలాగే ఈ రోజు ముఖ్యంగా మరి పంచ్ ప్రభాకర్ అనే ఆయన యుఎస్ లో ఉన్నాడు. ఆయన మరి ఆర్యవైశ్య కమ్యూనిటీ అందరినీ కూడా కించపరుస్తూ, అలాగే మరి మా యొక్క కుటుంబ సభ్యులు కానీ, మా గౌరవ నాయకులైన టీజీ వెంకటేష్ గారిని, అలాగే భరత్ గారిని కూడా మరి పలు రకాలుగా అవమానపరుస్తూ మాట్లాడి, ఇవన్నీ ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతీసి మరి ఈరోజు దానికి విరుద్ధంగా ఆయన అరెస్ట్ చేయాలని ఉద్దేశంతో మరి వైశ్యులందరూ ఏకతాటిపై వచ్చి పలు అన్ని జిల్లాల్లో కూడా వివిధ మండలాల్లో అన్ని స్టేషన్లో కూడా కంప్లైంట్లు ఇవ్వడం జరుగుతుంది. అలాగే ఇక్కడ కూడా విశాఖ జిల్లాకు సంబంధించి గాజువాక పరిధిలో మేము కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వారు తగు రీతిన స్పందించి మనకి ఈ కేసు ఏదైతే ఉందో అది యాక్సెప్ట్ చేసినట్టుగా మనకి రసీదు కూడా జారీ చేయడం జరిగింది. వారికి మా కృతజ్ఞతా భావం తెలుపుతూ, మరి గాజువాక పోలీసులందరికీ కూడా మా కృతజ్ఞతా భావం తెలుపుతూ మరి ఈ కేసు త్వరితగతిన పరిష్కరించాలని కోరుతూ మరి మరొక్కసారి పంచ్ ప్రభాకర్ అనే ఆయన్ని అరెస్ట్ చేసి మా ఆర్యవైశ్యుల ఆత్మగౌరవాన్ని కాపాడవలసిందిగా కోరుతూ సెలవు తీసుకుంటున్నాం. జైవాసవి, నా పేరు కట్టా సతీష్ అండి. ఆర్యవైశ్య సంఘం నాయకులం. మరి ఈరోజు ఆర్యవైశ్యుడు అంటేనే ఒక క్రమశిక్షణకి, కట్టుబాటుకి, ఒక వ్యాపారం చేయడానికి ఒక దిక్సూచిగా తీసుకుంటున్న విషయంలో చాలా మంది రాజకీయ నాయకులు చాలా మంది వీడియోల ద్వారా మా యొక్క జాతిని ప్రశంసించి, మరి వీళ్ళు సమాజంలో ఉండడం వల్లే ఈరోజు నిరుపేదలకు కానీ, అన్నార్థులకు కానీ ఏదైనా సహాయం అందుతుందని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. అలాంటి ఒక ఆర్యవైశ్య జాతిని ఒక వ్యక్తి, ఒక ఎన్ఆర్ఐ ఈ విధంగా మా యొక్క మనోభావాల్ని, మా యొక్క కుటుంబాల యొక్క మనోభావాల్ని, సాక్షాత్తు పార్వతీదేవి అంశ అయినటువంటి మేము ఆర్యవైశ్యులని ఈ విధంగా కంచపరచడం అనేది చాలా 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 అంటే పొరపాటండి. అలా చేసి ఉండకూడదు. ఆయన ఈ విధంగా పంచ్ ప్రభాకర్ గారి యొక్క వ్యాఖ్యలను మేము ఖండిస్తూ ఈరోజు గాజువాక పోలీస్ స్టేషన్ లో మరి గౌరవశ్రీ సిఐ గారు గణేష్ గారికి మా యొక్క వినతి పత్రం ఇచ్చి దాన్ని కంప్లైంట్ గా స్వీకరించి తదు రసీదును కూడా మేము పొందడం జరిగిందండి. మరి వారి మీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షిస్తూ, మా యొక్క వైశ్య జాతి కాకుండా మిగతా వాళ్ళందరూ స్పందించి మాకు సంఘీభావంగా ఉండాలని మేము మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. ఎందుకంటే మేము వ్యాపారం చేసి వచ్చే 10 పైసల్ని మేము సమాజానికి ఏ విధంగా సేవ చేయాలనేది మేము చూస్తూ ఉంటాము. మరి ఆ సేవలో మేము ఉన్నటువంటి మమ్మల్ని ఈ విధంగా కించపరచడం అనేది మాకు, మా మహిళలకు, పిల్లలకు కూడా చాలా అవమానకరంగా, అసభ్యకరంగా మాకు చాలా మంది మేము చాలా చాలా అంటే బాధపడుతున్నాం. ఈ యొక్క బాధ అంతా కూడా ఆయన ప్రభాకర్ గారు ఖచ్చితంగా స్వీకరిస్తారు. ఎక్కడున్నా కూడా ఇది అతి హేతుబద్ధమైన చర్యగా మేము భావిస్తూ నమస్తే, జై హింద్. జై వాసవి, నా పేరు కారుమూరు మహేష్. నేను ఆంధ్రప్రదేశ్ ఆర్యవైశ్య మహాసభ స్టేట్ కోఆర్డినేటర్ని. ఈ కోఆర్డినేటర్ని విశేషం ఏంటంటే, రాష్ట్రం మొత్తం మీద ఆర్యవైశ్యులు ఎక్కడున్నా పోలీస్ స్టేషన్కి వెళ్ళి కంప్లైంట్ ఇవ్వడం జరుగుతున్నది. ఎందుచేతనగా పంచ్ ప్రభాకర్ అనే ఒక దుర్మార్గమైన వ్యక్తి మా ఆర్యవైశ్యుల్ని కించుపరిచి అసభ్యంగా మాట్లాడడం జరిగింది. అలాగే మా పెద్ద నాయకులైనటువంటి మా గౌరవనీయులు టీజీ వెంకటేష్ గారిని కూడా దుశ్వాసలాడి చాలా దుర్మార్గంగా మాట్లాడడం జరిగింది. అలాగే మంత్రివర్యులైనటువంటి భరత గారి పైన కూడా చాలా దుర్మార్గమైన వ్యాఖ్యలు చేశాడు పంచ్ ప్రభాకర్. నీకు చేత కాదురా పంచ్ ప్రభాకర్, నువ్వు అమెరికాలో కూర్చొని చెత్త మాటలు మాట్లాడి ఒక కులాన్ని దూషించావురా. నీకేవైనా దమ్ముంటే ఇండియా వచ్చి ఆర్యవైశ్యులు దూషించు, నీకు ఆర్యవైశ్యుల సంగతి ఏంటో తెలియజేస్తాం.
ప్రభాకర్, మళ్ళీ చెప్తున్నాం, నోట్ చేసుకో. నీకు ఏమైనా దమ్ము ఉంటే ఆ యూట్యూబ్ ఏదో ఇక్కడ చెయ్యి, ఎవరి మీద చేస్తావో చెయ్యి. నిన్ను తాట తీయడానికి ఆర్యవైశ్యులందరూ సిద్ధంగా ఉన్నారు. ఈరోజు రాష్ట్రం మొత్తం మీద అన్ని పోలీస్ స్టేషన్లో కూడా కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు గాజువాక ఆర్యవైశ్యులు మరియు గాజువాక చుట్టుపక్కల ఉన్న ఆర్యవైశ్యులందరూ కూడా గాజువాక నియోజకవర్గం అయినటువంటి గాజువాక పోలీస్ స్టేషన్లో మరి సిఐ గణేష్ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గణేష్ గారికి కూడా చాలా బాగా స్పందించి ఆయన్ని ఎలా తీసుకురావాలని మేము ప్రయత్నం చేస్తామని ఏసీపీ గారితో కూడా ఆయన మాట్లాడి మాకు భరోసా ఇచ్చి మాకు స్లిప్ కూడా ఇవ్వడం జరిగింది. గణేష్ గారికి, పోలీసు వారికి ప్రత్యేక ధన్యవాదాలు. మరి ఆర్యవైశ్యుల కోసం పంచి ప్రభాకర్కి ఏం తెలుసు? ఆర్యవైశ్యుల కులదైవమైనటువంటి వాసవి మాత, ఆవిడ బిడ్డలమే ఆర్యవైశ్యులు. ఆ తల్లి ఆత్మాహుతి అయిపోతూ ఆర్యవైశ్యులకి ఏం చెప్పిందంటే, మీరు ఏదైతే సంపాదిస్తున్నారో ఆ సంపాదనలో ఒక 10% మీరు పేదవారికి సహాయం చేయమని చెప్పడం జరిగింది. ఆ రోజు నుంచి ఈ రోజు వరకు 16,000 సంవత్సరంలో జన్మించిన వాసవీమాతకి ఆ రోజు చెప్పిన మాటలు ఈ రోజు 2026 సంవత్సరం, అంటే ఎన్ని సంవత్సరాలైనా ఆవిడ చెప్పిన నడవడి, ఆవిడ చెప్పిన మాట ఆర్యవైశ్యులు తూచా తప్పకుండా వహిస్తున్నాం. ఈరోజు ఒరే పంచి ప్రభాకర్, ఆర్యవైశ్యుల కోసం తెలుసుకోరా, తెలుసుకోకుండా జాతి కోసం మాట్లాడుతున్నావు. రే కుక్క, నువ్వు జాతి కోసం మాట్లాడే హక్కు కూడా నీకు లేదురా. నువ్వు ఎందుకంటే నువ్వు ఒక పిచ్చి కుక్కవే, నువ్వు పిచ్చి కుక్క వీడియోలు చేస్తున్నావు. అలా చెయ్యకురా. ఆర్యవైశ్యులు ఇండియాలోకి వస్తే నువ్వు కాశీ వెళ్ళు, రామేశ్వరం వెళ్ళు, తిరుపతి రా, ఆ, ఎక్కడికి వెళ్ళినా శ్రీశైలం వెళ్ళు, నువ్వు ఎక్కడ ఏ దేవాలయానికి వెళ్ళినా షిరిడి వెళ్ళు. ఆర్యవైశ్య సత్రాలు కట్టి ఆర్యవైశ్య సత్రాల్లో ఎన్నో అన్నదాన కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. ఆర్యవైశ్యుల ఘన చరిత్ర తెలుసుకో. మరి టీజీ వెంకటేష్ గారి పైన నువ్వు దుర్భాషలు ఆడేవు. టీజీ వెంకటేష్ గారి కోసం నీకేం తెలుసురా? ఒరే ఒరే పంచి ప్రభాకర్, నువ్వు టీజీ వెంకటేష్ గారు 2025 నుంచి 2026 వరకు 11 కోట్ల రూపాయలు ఆయన పేదవారికి డొనేషన్ చేయడం జరిగింది. అంత ఆశామాషా కాదు. ప్రతి ఆర్యవైశ్యుడు, ప్రతి వ్యాపారం చేస్తున్న వైశ్యుడు, ఉద్యోగం చేస్తున్న వైశ్యుడు దాంట్లో 10% చుట్టుపక్కల ఉన్న పేదవారికి ఖర్చు పెట్టడం జరుగుతుంది ఈరోజు ఈ భారతదేశంలో. మరి భారతదేశానికి స్వతంత్రం తెచ్చింది ఎవరో? మహాత్మా గాంధీ వైశ్యులు, గుజరాతీ వైశ్యులు. మరి పొట్టి శ్రీరాములు ఈరోజు ఆంధ్రప్రదేశ్ అవతరణ జరిగిందంటే మద్రాసు రాష్ట్రం నుంచి, దానికి పొట్టి శ్రీరాములు గారు 58 రోజులు అమరనాథ్ చేస్తే మనకి ఆంధ్రప్రదేశ్ రాబడింది. మద్రాసు రాష్ట్రం నుంచి వచ్చారు. అలాంటి జాతిని నువ్వు కించపరుస్తున్నావు. నువ్వు జాతి కోసం మాట్లాడకరా పంచి ప్రభాకర్. అందుకే పంచి ప్రభాకర్ మీద ఈరోజు కంప్లైంట్ ఇవ్వడానికి వచ్చాం. ఆర్యవైశ్యులు చాలా ఎక్కువ మంది, 100 మంది వరకు ఈరోజు పోలీస్ స్టేషన్ రావడం జరిగింది. వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు. మమ్మల్ని కించపరచకు. నువ్వు వచ్చి వెంటనే యూట్యూబ్ చేసి తప్పు అయిపోయిందని క్షమాపణ అడుగు, లేకపోతే నిన్ను అరెస్ట్ చేసే వరకు మేము నిద్రపోవని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటూ జై వాసవి, జై జై వాసవి. పేరు వరదకృష్ణ, గాజువాక అమ్మ వాసవి సేవ ట్రస్ట్ చైర్మన్ని. ఇప్పుడు పంచు ప్రభాకర్ అనే వ్యక్తి, ఆయన పంచు అనే పేరు ఎలాగ వచ్చిందంటే ఇలాంటి పనికిమాల పంచుల వల్ల ఆయనకి ఆ పేరు వచ్చింది. కాబట్టి మా వైశ్య జాతిని కించపరుస్తూ మాట్లాడడం తగదు. దాన్ని తీవ్రంగా మా జాతి మొత్తం కూడా ఖండిస్తున్నాం. అలాగే మా జాతి గురించి కూడా ఆయన తెలుసుకుంటే చాలా బాగుంటుంది. మాది పెట్టే జాతి కానీ కుట్టే జాతి కాదు. మా జాతి ఎప్పుడు కూడా మా ఒకరికి దానం చేసేది, ఒకరికి సహాయం చేసేది, ఎవరు ఆపదలో ఉన్నా మేము ఆదుకునే జాతి మాది. ఇప్పటికీ కూడా ఆ సహాయ సహకారాలు మేము కొనసాగిస్తూనే ఉన్నాం. అలాగే మా జాతి ఒకప్పుడు పూర్వం రాజ్యాలు వెళ్ళిన జాతి మాది. మమ్మల్ని ఆషామాషి కాదు, మాకు ఒక చరిత్ర, ఘనమైన చరిత్ర ఉన్నది. మా మాత వాసవి కన్యకా పరమేశ్వరి మాత, ఆవిడ ఆశీస్సులు మాకు ఎప్పుడు ఉంటాయి. ఆవిడని కించిపరిచిన, ఆవిడ బిడ్డలు కించిపరిచిన వాళ్ళకి పుట్టగతులు ఉండవు. అలాగే వాసవి అనే అస్త్రం కూడా ఒకటి ఉంది మహాభారతంలో, అది ఘటోత్కచుడి మీద ఉపయోగించారు. అది కూడా తెలుసుకోండి. మా ఆర్యవైశ్య సంగతి చరిత్ర ఏంటో మీరు తెలుసుకోండి. తెలుసుకుంది రాజకీయంగా విమర్శించుకోండి, తప్పులేదు. కానీ వ్యక్తిగతంగా విమర్శించడం మాకు చాలా బాధాకరమైంది. దాన్ని చాలా తీవ్రంగా ఖండిస్తున్నాం. ఆయన ఇటువంటి వ్యాఖ్యలు మా కులాల మీద కానీ ఏ కులాల మీద కూడా వాడకుండా ఉండాలని, దానికి మన గాజువాక పోలీస్ స్టేషన్లో మేము చర్య తీసుకోమని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. సిఐ గారు కూడా స్పందించారు. జై వాసవి. ఈ మీద ఆల్రెడీ సుప్రీం కోర్ట్ చీఫ్ జస్టిస్ కూడా, హైకోర్టు చీఫ్ జస్టిస్ కూడా కేసు ఫైల్ చేశారు.
ఓకే ఆ వీడియో కూడా వీడియో కూడా మీకు ఫుటేజ్ పెట్టేసాము. మీరు ఇట్లా వస్తే టెక్నాలజీలో పడతారు సార్ మాకు